తెలంగాణను ఏవియేషన్ హబ్గా చేయాలన్న ఆలోచన ఉందని, తద్వారా ఏరోస్పేస్ తయారీ రంగంలో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభిస్తాయని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం విదేశాల్లో విమానాలు తయారవుతున్నాయని, ప్రధాని నరేంద్ర మోదీ విమానాల తయారీ రంగాన్ని దేశానికి తీసుకురావాలని గట్టిగా కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ రంగాన్ని హైదరాబాద్ కు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నామని, ప్రధాని జోక్యం వల్ల వరంగల్ కు విమానాశ్రయం వచ్చిందన్నారు. స్వాతంత్రానికి పూర్వమే ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్పోర్ట్ గా వరంగల్ కు గుర్తింపు ఉందని అన్నారు. విమానాశ్రయం అందుబాటులోకి వస్తే వరంగల్ అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందుతుందని, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా భూసేకరణ పూర్తి చేసి స్థలాన్ని కేంద్రానికి అప్పగిస్తే 2.5 ఏళ్లలో వరంగల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తి చేస్తామని రామ్మోహన్ నాయుడు తెలిపారు. హైదరాబాద్లోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల సముదాయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. అంతకుముందే యోజన కేంద్ర బడ్జెట్ 2025-20 మ్యాగజైన్ ను ఆవిష్కరించారు. ఇటువంటి ఎయిర్పోర్టు ఈరోజు మళ్ళీ ప్రజలకు అందుబాటులో తీసుకురావడం కోసం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది తప్పకుండా వరంగల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. వరంగల్లో 2వ కాకతీయ వైభవానికి ప్రతీకగా నిలిచినటువంటి ఓరుగల్ పట్టణంలో ఎయిర్పోర్ట్కు కేంద్ర ప్రభుత్వము పచ్చ జెండా ఊపడం చాలా సంతోషం. నేను ఈ సందర్భంగా మరొకసారి రామ్మోహన్ నాయుడు గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారిని మాట్లాడాల్సిందే కోరుతున్నాను. ఇటువంటి ఎయిర్పోర్టు ఈరోజు మళ్ళీ ప్రజలకు అందుబాటులో తీసుకురావడం కోసం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది తప్పకుండా వరంగల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. వరంగల్లో 2వ కాకతీయ వైభవానికి ప్రతీకగా నిలిచినటువంటి ఓరుగల్ పట్టణంలో ఎయిర్పోర్ట్కు కేంద్ర ప్రభుత్వము పచ్చ జెండా ఊపడం చాలా సంతోషం. నేను ఈ సందర్భంగా మరొకసారి రామ్మోహన్ నాయుడు గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారిని మాట్లాడాల్సిందే కోరుతున్నాను. నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వరంగల్ ఎయిర్పోర్ట్ దాని తాలూకా క్లియరెన్స్ ఏదైతే ఆ నిర్ణయాన్ని తెలంగాణ ప్రజలతో, ముఖ్యంగా వరంగల్ ప్రాంత ప్రజలతో పంచుకోవడానికి ఈరోజు ప్రత్యేకంగా ఈ యొక్క ప్రశ్న కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి నాతో పాటు ఉన్నటువంటి కేంద్ర మంత్రివర్యులు, మా అందరికీ కూడా ఎంతో గైడెన్స్ ఇస్తూ ముందుకు నడిపిస్తున్నటువంటి అన్న కిషన్ రెడ్డి గారు, అలాగే ఎమ్మెల్యే గారు రాకేష్ రెడ్డి గారు, మరి ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ కూడా నా తాలూకా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు వరంగల్ ప్రాంతంలో ఒక ఎయిర్పోర్ట్ని ఏర్పాటు చేయాలనేది ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి చిరకాల కోరిక. అటువంటి కోరికని నేను సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు దానికి క్లియరెన్స్ ఇచ్చేటటువంటి అవకాశం నాకు దక్కినందుకు నేను ఒక అదృష్టంగా నేను అది భావిస్తున్నాను. దీనికి చరిత్ర కానీ ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే, వరంగల్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ల్యాండ్ ఏదైతే ఇప్పుడు కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా దగ్గర ఉందో, అక్కడ ఇండిపెండెన్స్ ఎరాలో కూడా ఉండేది. మనకి స్వాతంత్రం రాకముందు దేశంలోనూ కానీ ఆసియా ఖండంలో కానీ అతిపెద్ద ఎయిర్పోర్ట్ ఎక్కడైనా ఆపరేషన్లో ఉందంటే అది వరంగల్ ఎయిర్పోర్ట్. 1981 వరకు కూడా ఎయిర్పోర్ట్లో ఏదో ఒక రకంగా రాకపోకలు అనేవి జరుగుతూనే ఉండేవి. అప్పట్లో కార్గో సర్వీసెస్ కానీ, వాయుదూత్ ద్వారా కానీ, ఎందుకంటే అప్పట్లో వరంగల్ ఒక ప్రధానమైనటువంటి కేంద్రం భారతదేశంలోనే. అటువంటి కేంద్రానికి అనుగుణంగా ఈ యొక్క ఎయిర్పోర్ట్ తాలూకా కార్యక్రమాలు కూడా జరిగి, హైదరాబాద్ ఒక క్యాపిటల్ నగరంగా ఎదుగుతుండడంతో ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఇక్కడే ఉండి అన్ని రంగాలు కూడా ఇక్కడ ఏకీకృతం అవ్వడంతో ఇక్కడ అభివృద్ధి ఎక్కువగా జరగడం, అక్కడ నుంచి ఎయిర్పోర్ట్ కూడా స్లోగా డిమాండ్ తగ్గిపోవడం, 80 నుంచి అలా ఉంటున్న తర్వాత అక్కడ ప్రజల్లో మాత్రం ఒక విప్లవంలాగా ఎప్పటికైనా సరే వరంగల్లో మళ్ళీ ఈ యొక్క ప్రాంతంలో ఒక ఎయిర్పోర్ట్ ఉండాలనేది అక్కడ ప్రజలందరూ కూడా ఎన్నో రకాలుగా డిమాండ్స్ చేశారు, పోరాటాలు చేశారు. మరి దాని ఒక కార్యక్రమాన్ని ముందుకు నడిపించే ప్రయత్నం చేశారు. మరి ఇప్పుడే కిషన్